సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు 90% ఆఫ్ ద అబ్బాయిలు అవే సింపుల్ లోవర్ ఇంకా టీ షర్ట్లో కనిపిస్తారు. కానీ నువ్వే ఆలోచించు, నీ ఏజ్ ఒక 20 నుంచి 25 ఉండి అప్పటికీ కూడా నువ్వు ఒక చిన్న పిల్లలాగా డ్రెస్ చేసుకున్నావు అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఇంకా థిన్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ ట్రాక్ ప్యాంట్స్ అవి వేసుకున్నప్పుడు మిడిల్ ఏరియాలో నీకే చాలా ఆక్వర్డ్ షేప్ అనేది క్రియేట్ అయ్యి కనిపిస్తుంది కదా, చాలాసార్లు నోటీస్ చేసే ఉంటావు. సో ఈ ఇయర్ నువ్వు ఇలా చైల్డిష్ గా ఇంకా బోరింగ్ డ్రెస్సెస్ లో కాకుండా కూల్ అండ్ మెచ్యూర్ డ్రెస్సింగ్ చెయ్యాలి అని అనుకుంటే ఈ వీడియో నీకోసమే. ఇంకా ఈ వీడియోలో నేను మిగతా వాళ్ళ పింట్రెస్ట్ నుంచి ర్యాండమ్ అవుట్ఫిట్ కాంబినేషన్స్ ని తెచ్చి చూపించను. నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సమ్మర్ లో క్లోతింగ్ ఎలా చూస్ చేసుకోవాలి, ఫ్రెష్ వైబ్ కోసం ఏ కలర్స్ ని చూస్ చేసుకోవాలి, ఇంకా స్వీట్ కంట్రోల్ కోసం ఏ ఫ్యాబ్రిక్ ని చూస్ చేసుకోవాలి అని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఫైనల్ గా నువ్వు ఎలాంటి డ్రెస్సింగ్ చేయాలి అని అంటే యావరేజ్ బాయ్ లా కాకుండా ఒక క్లాసీ మెచ్యూర్ మ్యాన్ లాగా నువ్వు కనిపించాలి. ఇంకా ఈ వీడియోలో నేను టోటల్ గా 7 ప్రాపర్ సమ్మర్ అవుట్ఫిట్ ఐడియాస్ ని కూడా ఇవ్వబోతున్నా. కానీ దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి, అదే కలర్ సైకాలజీ. సింపుల్ సైన్స్ లో గుర్తుపెట్టుకోవాలని అంటే డార్క్ కలర్స్ లైక్ బ్లాక్, మరూన్, నేవీ బ్లూ, బ్రౌన్ ఇవన్నీ హీట్ ని అబ్జర్వ్ చేస్తాయి. కానీ లైట్ కలర్స్ లైక్ వైట్, లైట్ బ్లూ, బీచ్, మింట్ గ్రీన్ ఇవన్నీ కూడా హీట్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇండియా లాంటి కంట్రీస్లో టెంపరేచర్ ఆల్రెడీ 40 to 45 వరకు ఈజీగా వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు బ్లాక్ టీ షర్ట్ వేసుకొని బయటికి వెళ్ళావు అని అంటే ఆబ్వియస్గా ఎక్కువ హీట్ అనేది నువ్వు ఫీల్ అవుతావు, ఇంకా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతావు కూడా. అందుకే సమ్మర్లో స్మార్ట్ పీపుల్ ఎప్పుడూ కూడా రైట్ కలర్స్నే వేసుకుంటారు, లైక్ వైట్, ఆఫ్ వైట్, లైట్ బ్లూ, మింట్ గ్రీన్, లావెండర్. ఈ లైట్ అండ్ ప్యాస్టల్ కలర్స్ క్లీన్, ఫ్రెష్ అండ్ రీఫైన్ వైబ్ ని ఇస్తాయి. లగ్జరీ బ్రాండ్స్ కూడా వాళ్ళ సమ్మర్ కలెక్షన్ లో మోస్ట్లీ ఈ కలర్స్ ని యూజ్ చేస్తారు, ఎందుకంటే ఈ కలర్స్ ఆటోమేటిక్ గా కామ్, ఫ్రెష్, కూల్ ఇంకా ప్రీమియం ఫీల్ ని క్రియేట్ చేస్తాయి కనుక. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ బ్లాక్ పాలిస్టెడ్ లోవర్ ఇంకా ఏదో ఒక ర్యాండమ్ టీ షర్ట్ని వేసుకున్నాడు అని అంటే అతని లుక్ అనేది స్పోర్టీగా, యావరేజ్గా, క్యాజువల్గా ఉంటుంది. కానీ అదే ఒక పర్సన్ కొంచెం కలర్ సైకాలజీ, ఫిట్, ఫ్యాబ్రిక్ వీటన్నిటి గురించి తెలుసుకొని డ్రెస్సింగ్ చేసుకుంటే అతని లుక్ అనేది చాలా మెచ్యూర్డ్ ఇంకా ఫ్రెష్గా కనిపిస్తుంది. అందుకే సమ్మర్ వార్డ్రోబ్లో లైట్ అండ్ ప్యాస్టల్ కలర్స్ కంపల్సరీగా ఉండాలి. ఇంకా ఈ కలర్స్ అనేవి ఈజీగా మిక్స్ అండ్ మ్యాచ్ కూడా అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి, సమ్మర్లో బాగా కనిపించడానికి ఫస్ట్ స్టెప్ బ్రాండెడ్ క్లోతింగ్ కాదు, రైట్ కలర్స్ని చూస్ చేసుకోవడం. కానీ కరెక్ట్ కలర్స్ వేసుకుంటే మాత్రమే సరిపోదు. ఫ్యాబ్రిక్ రాంగ్ అయితే నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వవు, ఇంకా క్లాసీగా కూడా కనిపించవు. సో ఇప్పుడు ఫ్యాబ్రిక్ సెలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా ఆలోచించు, సమ్మర్లో బాడీ కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఎయిర్ సర్క్యులేషన్, హీట్ అబ్జర్ప్షన్, స్వెట్ అబ్జర్ప్షన్ ఇంకా లైట్ ఫీల్ అనేది ఉండాలి. కానీ చాలామంది బాయ్స్ మిస్టేక్ చేసేది ఏంటంటే అదే సేమ్ పాలిస్టర్ ఇంకా సింథటిక్ ఫైబర్స్ టీ షర్ట్ని ఇంకా షర్ట్స్ని ఆర్ లోవర్స్ని వేసుకుంటారు. ఈ ఫ్యాబ్రిక్స్ స్వెట్స్ని అబ్జర్వ్ చెయ్యవు, ఇంకా ఎయిర్ కూడా ప్రాపర్గా సర్క్యులేట్ అవ్వకుండా చూసుకుంటాయి. కొంత టైం తర్వాత ఫ్యాబ్రిక్ బాడీకి స్టిక్ అయిపోతుంది, అప్పుడు ఆక్వర్డ్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకే సమ్మర్లో నువ్వు మెయిన్లీ 3 ఫ్యాబ్రిక్స్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి: కాటన్, లెనిన్ ఇంకా కాటన్ లెనిన్ బ్లెండ్. కాటన్ బ్రీతబుల్గా ఉంటుంది, స్వెట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇంకా డైలీ వేర్ కోసం పర్ఫెక్ట్గా ఉంటుంది. లెనిన్ ఇంకా కూల్గా ఉంటుంది, ప్రీమియం ఫీల్ని ఇస్తుంది, ఇంకా రిలాక్స్డ్ క్లాసీ వైబ్ని క్రియేట్ చేస్తుంది. కానీ లెనిన్కి 2 డౌన్ సైడ్స్ అనేవి ఉన్నాయి, అది కొంచెం ఎక్స్పెన్సివ్, ఇంకా రింకిల్స్ అనేది అంటే నుడతలు అనేది చాలా ఈజీగా పడిపోతుంది. సో ప్రతి వాష్ తర్వాత ఐరన్ ప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదే కాటన్ లెనిన్ బ్లెండ్ అంటే ఈ 2 ఫైబర్స్ని మిక్స్ చేసేది, అంటే కంఫర్ట్కి కంఫర్ట్ ఉంటుంది, ప్రీమియం లుక్కి ప్రీమియం లుక్, ఈ 2 కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ వైట్ కలర్స్లో 2 షర్ట్స్ అనేవి ఉన్నాయి. ఒకటేమో చీప్ పాలిస్టర్ షర్ట్, ఇంకోటి కాటన్ అండ్ లెనిన్ షర్ట్. దూరం నుంచి చూస్తే 2 ఒకేలాగా కనిపిస్తాయి, కానీ కొంచెం క్లోజ్గా చూస్తే కాటన్ అండ్ లెనిన్ షర్ట్ చాలా ప్రీమియం ఫీల్ని ఇస్తుంది. ఇంకా నమ్మకపోతే 30 minutes ఎండ్లోకి తిరిగితే డిఫరెన్స్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో సమ్మర్లో ఫ్యాబ్రికే డిసైడ్ చేస్తుంది నువ్వు కూల్గా ఫీల్ అవుతావా లేదా ఫ్రస్ట్రేట్గా ఫీల్ అవుతావా అని చెప్పి. ఇంకా గుర్తుపెట్టుకో, ఒక పర్సన్ కంఫర్టబుల్గా ఫీల్ అయితే అతని బాడీ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్గా అయిపోతుంది. అందుకే సమ్మర్లో హెవీ డెనిమ్, థిక్ సింథటిక్ బ్లెండ్స్, చీప్ పాలిస్టర్ ఫైబర్స్ వీటన్నిటిని అవాయిడ్ చెయ్యి. దాని బదులుగా లైట్ వెయిట్ కాటన్ ట్రౌజర్స్, లెనిన్ ప్యాంట్స్, కాటన్ లెనిన్ షర్ట్స్ ఇంకా బ్రీతబుల్ కాటన్ టీ షర్ట్స్ ని చూస్ చేసుకో. ఇప్పటివరకు నువ్వు కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్ గురించి మాత్రమే అర్థం చేసుకున్నావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు తీసుకున్న ఎలాంటి బ్రాండ్ అయినా సరే బాడీకి కరెక్ట్ గా ఫిట్ కాకపోతే మొత్తానికి అది స్పాయిల్ అయిపోతుంది. చాలా మంది బాయ్స్ 2 మిస్టేక్స్ ని మేజర్ గా చేస్తారు. టూ టైట్ క్లాత్స్ ని వేసుకుంటారు లేదా టూ లూజ్ క్లాత్స్ ని వేసుకుంటారు. సమ్మర్ లో బాడీకి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ అనేది ఇంకా మూవ్మెంట్ అనేది కావాలి. టీ షర్ట్ బాడీకి అతుక్కొని ఉంటే స్వెట్ మార్క్స్ అనేవి ఎక్కువగా విజిబుల్ గా అవుతాయి. అలానే టీ షర్ట్ మరీ లూజ్ గా ఉంటే షోల్డర్ డ్రాప్ అయ్యి ఆక్వర్డ్ గా కనిపిస్తాం. సో సమ్మర్ లో బెస్ట్ ఫిట్ అనేది రిలాక్స్డ్ బట్ క్లీన్ ఫిట్. మరీ టైట్ గా కాదు, అలానే మరీ లూజ్ గా కూడా ఉండదు. నువ్వు స్కిన్నీ అయితే స్కిన్నీ జీన్స్, స్లిమ్ ఫిట్
ఇలాంటి టీ షర్ట్స్ని అవాయిడ్ చేయి, అవి నిన్ను ఇంకా థిన్గా చూపిస్తాయి. అదే స్ట్రైట్ ఫిట్ ట్రౌజర్స్ ఇంకా లెనిన్ ప్యాంట్స్ని ఒక స్ట్రక్చర్డ్గా వేసుకున్నావు అని అంటే, లేదా ఫుల్ స్లీవ్ టీ షర్ట్స్ కూడా నీకు బాగా సూట్ అవుతాయి. నువ్వు కొంచెం చబ్బీ అయితే నువ్వు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే టైట్ క్లాత్స్ని వేసుకోవడం. చాలా మంది టైట్ క్లాత్స్ని వేసుకుంటే స్లిమ్గా కనిపిస్తామని అనుకుంటారు, కానీ ఇక్కడ ఆపోజిట్గా జరుగుతుంది. టైట్ క్లాత్స్ నిన్ను ఇంకా ఫ్యాట్గా చూపిస్తాయి, నీ బాడీలో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉందని చెప్పి స్ట్రైట్గా బయటికి కనిపించేలా చేస్తాయి. సో స్లైట్గా రిలాక్స్డ్ ఫిట్ని చూస్ చేసుకో. షోల్డర్స్ కరెక్ట్గా ఫిట్ అవ్వాలి, కానీ స్టమక్ ఏరియా టైట్గా ఉండకూడదు. ఓవర్ సైజ్ టీ షర్ట్స్ ఇంకా స్ట్రైట్ ఫిట్ కార్గోస్ కూడా నువ్వు వేసుకోవచ్చు. ఇంకా నువ్వు ఆల్రెడీ ఫిట్ బాడీలో ఉంటే అది నీకు అడ్వాంటేజ్. కానీ అప్పుడు కూడా నువ్వు టైట్ క్లాత్స్ని వేసుకుంటే బాడీని షో చేసిన వాడిలా అనిపిస్తావు, అది అంత అవసరం లేదు. సమ్మర్లో బెస్ట్ ఆప్షన్ రిలాక్స్డ్ ఫిట్ అండ్ స్ట్రైట్ ఫిట్. సమ్మర్లో క్లాసిక్గా కనిపించడం అంటే మజిల్స్ని షో చేయడం కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. అండ్ ఇప్పటివరకు నువ్వు ఈ 3 కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నావు. కలర్ సీజన్కి మ్యాచ్ అవ్వాలి, ఫ్యాబ్రిక్ అనేది వెదర్కి మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఈ 3 థింగ్స్ని కంబైన్ చేసి పర్ఫెక్ట్ సమ్మర్ అవుట్ఫిట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను మీకు కొన్ని శాంపిల్ క్లాసీ సమ్మర్ అవుట్ఫిట్స్ని ఇంకా వాటి కాంబినేషన్స్ని చూపిస్తాను. ఈ అవుట్ఫిట్స్ మోస్ట్లీ లైట్ కలర్స్ మీద బేస్ అయ్యి ఉంటాయి. సో ఈ అవుట్ఫిట్స్ అనేవి మీకు స్టైలిష్గా మాత్రమే కాదు, సమ్మర్లో నిన్ను కంఫర్టబుల్గా ఇంకా కూల్గా ఉండేటట్టు కూడా బాగా చూసుకుంటాయి. సో అవుట్ఫిట్ నెంబర్ 1, ఇది చాలా సింపుల్ ఇంకా క్లాసీ సమ్మర్ కాంబినేషన్. లైట్ బ్లూ స్ట్రైప్డ్ షర్ట్ ఇంకా వైట్ లెనిన్ ప్యాంట్. లైట్ బ్లూ కలర్ అనేది సమ్మర్లో వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే అది చాలా ఫ్రెష్ వైబ్ని ఇస్తుంది. వైట్ లెనిన్ ప్యాంట్ అవుట్ఫిట్కి క్లీన్ ఇంకా ప్రీమియం లుక్ని ఇస్తుంది. ఈ కాంబినేషన్ చూడడానికి మినిమల్గా ఉంటుంది, కానీ వేసుకుంటే చాలా మెచ్యూర్గా ఇంకా క్లాసీ వైబ్ని ఇస్తుంది. కానీ ఇక్కడ కొంచెం స్టైలింగ్ గురించి మాత్రం జాగ్రత్తగా పడాలి. ఎగ్జాంపుల్ ఈ ఫోటోలో చూడు, ఇక్కడ ఉన్న పర్సన్ కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ద అవుట్ఫిట్టే వేసుకున్నారు, కానీ స్టైలింగ్ చాలా బేసిక్గా ఉంది, కాబట్టి ఫుల్ క్లాసీ సమ్మర్ వైబ్ అనేది అంతగా రావట్లేదు. సో ఈ లుక్ని బెటర్ చేయడానికి షర్ట్ యొక్క స్లీవ్స్ని ఎల్బోస్ వరకు ఫోల్డ్ చేయి, ఇంకా షర్ట్ యొక్క టాప్ అనేది 2 బటన్స్ ఓపెన్ చేసి ఉంచుకో. ఇలా చేస్తే అవుట్ఫిట్ చాలా రిలాక్స్డ్గా, బ్రీతబుల్గా ఇంకా న్యాచురల్గా స్టైలిష్గా కనిపిస్తుంది. డస్కీ పింక్ షర్ట్, బీజ్ లెనిన్ ప్యాంట్, ఈ కాంబినేషన్ కూడా సమ్మర్లో చాలా స్టైలిష్గా ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ అవుట్ఫిట్ ఓవరాల్ లుక్ని రిలాక్స్డ్గా, ప్రీమియం ఇంకా వెకేషన్ రెడీ వైబ్గా ఉంటుంది. అంటే నువ్వు బీచ్కైనా వేసుకెళ్ళచ్చు, లేదా ఈవినింగ్ అవుటింగ్కైనా వేసుకెళ్ళచ్చు, లేదా ఏదైనా ట్రిప్లో ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. ఇంకా నువ్వు ఈ అవుట్ఫిట్లో కొన్ని మినిమల్ యాక్సెసరీస్ని మెయింటైన్ చేసావని అంటే లుక్ అనేది ఇంకా బెటర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చైన్, వాచ్, సన్ గ్లాసెస్, ఈ చిన్న చిన్న యాక్సెసరీసే అవుట్ఫిట్ని ఇంకా పాలిష్డ్గా ఇంకా క్లాసీగా చూపిస్తాయి. అవుట్ఫిట్ నెంబర్ 3, లైట్ గ్రీన్ షర్ట్, బీజ్ లెనిన్ ప్యాంట్. ఈ కాంబినేషన్ అనేది సమ్మర్లో చాలా న్యాచురల్గా, రిఫ్రెషింగ్గా ఇంకా కంఫర్టబుల్ ఫీలింగ్ అనేది ఇస్తుంది. ఈ కాంబినేషన్లో ఇంకా మంచి అడ్వాంటేజ్ ఏంటి అంటే నువ్వు దీన్ని రివర్స్గా కూడా వేసుకోవచ్చు. అంటే బీజ్ లేదా వైట్ లెనిన్ షర్ట్, లైట్ ఆర్ ఆలివ్ గ్రీన్ లెనిన్ ప్యాంట్, ఇలా వేసుకున్నా కూడా అవుట్ఫిట్ అనేది స్టైలిష్గా ఇంకా ప్రీమియంగానే కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ స్టైలింగ్ రూల్ ఏంటి అని అంటే లెనిన్ ప్యాంట్తో హెవీ ఆర్ స్పోర్టీ షూస్ని అస్సలు వేసుకోవద్దు, ఎందుకంటే అవుట్ఫిట్ ఓవరాల్గా సింపుల్ అండ్ మినిమల్గా ఉంటుంది, కాబట్టి ఫుట్వేర్ కూడా సింపుల్గానే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ స్నీకర్స్, లోఫర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ లేదా క్యాజువల్ శాండిల్స్ ఆర్ క్లాసీ శాండిల్స్ అంటారు కదా, అవి. ఈ ఫుట్వేర్ ఆప్షన్స్ అనేవి ఈ అవుట్ఫిట్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. అవుట్ఫిట్ నెంబర్ 4, ఇది కూడా చాలా క్లీన్ అండ్ మినిమల్ సమ్మర్ కాంబినేషన్. వైట్ కలర్ అనేది సమ్మర్లో చాలా ఫ్రెష్ అండ్ కూల్ వైబ్ని ఇస్తుంది. లైట్ బ్లూ డెనిమ్ జీన్స్ దాన్ని బ్యాలెన్స్ చేసి క్యాజువల్ ఇంకా రిలాక్స్ లుక్ని క్రియేట్ చేస్తుంది. ఈ అవుట్ఫిట్ అనేది స్పెషల్గా స్కిన్నీ ఇంకా లీన్ బాడీ టైప్ ఉన్న బాయ్స్కి చాలా బాగా సూట్ అవుతుంది, ఎందుకంటే ఫుల్ స్లీవ్ టీ షర్ట్ అనేది బాడీకి కొంచెం స్ట్రక్చర్ని ఇస్తుంది, ఇంకా స్ట్రైట్ ఫిట్ జీన్స్ అనేవి బాడీ ప్రొపోర్షన్కి బ్యాలెన్స్ చేస్తుంది. అవుట్ఫిట్ నెంబర్ 5, లావెండర్ లెనిన్ షర్ట్, వైట్ లెనిన్ ప్యాంట్. లావెండర్ ఒక సాఫ్ట్ ప్యాస్టల్ కలర్, అందువలన సమ్మర్లో చాలా ఫ్రెష్ ఇంకా క్లాసీ వైబ్ని ఇస్తుంది. చాలామంది డౌట్ పడతారు ఈ కలర్స్ కాంబినేషన్ అనేది డార్క్ స్కిన్ వాళ్ళకి అస్సలు సూట్ అవ్వదేమో అని చెప్పి, కానీ యాక్చువల్గా లావెండర్ లాంటి ప్యాస్టల్ కలర్ అనేది డార్క్ స్కిన్ వాళ్ళకి ఇంకా బాగా ఎక్కువగా సూట్ అవుతుంది, ఇంకా వాళ్ళని ఎక్కువగా స్టాండ్అవుట్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ కూడా నువ్వు ఫుల్ కాన్ఫిడెన్స్తో పుల్ ఆఫ్ చేసుకోవచ్చు. జస్ట్ ముందు చెప్పిన స్టైలింగ్ రూల్స్ అనేది ఫాలో అయితే చాలు. అవుట్ఫిట్ నెంబర్ 6 and 7 కోసం హాఫ్ స్లీవ్స్ ఇంకా ఫుల్ స్లీవ్స్ పోలోస్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసి చాలా మంచి అవుట్ఫిట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ లేదా ఆఫ్ వైట్ పోలో, బ్లూ స్ట్రైట్ ఫిట్ జీన్స్. ఈ కాంబినేషన్ చాలా సింపుల్గా ఉన్నా కూడా క్లీన్ అండ్ మోడర్న్ లుక్ని ఇస్తుంది. ఇంకా నువ్వు సమ్మర్ కోసం బెస్ట్
బెస్ట్ కలర్ కాంబినేషన్ అవుట్ఫిట్స్ని సెర్చ్ చేస్తున్నావు అని అంటే నేను ఈ వీడియో కింద ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నిటిని కూడా ఒక ఆర్డర్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఒక సింపుల్ రూల్ని గుర్తుపెట్టుకో. సమ్మర్లో నువ్వు ఎలాంటి క్లాత్ వేసుకున్నా సరే పర్వాలేదు, కానీ కలర్, ఫ్యాబ్రిక్, ఫిట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. నేను వీడియో స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన 3 మెయిన్ రూల్స్ మాత్రం అస్సలు మర్చిపోద్దు.